తిరుపాదిరి పులియూరు ఎలా పలకలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ స్టేషన్ పేరుని చూసారా? ఈ స్టేషన్ పేరుని కరెక్ట్గా గుక్క తిప్పకుండా 10 సార్లు పలికి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. అలా కరెక్ట్గా ఎవరు చెప్తారో వాళ్ళని నెక్స్ట్ ట్రిప్కి నాతో పాటు ఫ్రీగా తీసుకెళ్ళిపోతా. తిరుపతి నుంచి రామేశ్వరం. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. ఈ స్టేషన్లో మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు కొంచెం మ్యాక్సిమం పడేస్తుంది. తిరునాల్వేలి పురిలియా మనకి కడలూరు ఫోర్ట్ చిదంబరం నుంచి మళ్ళీ ఇంకొక లూప్ లైన్ నుంచి మనకి అండి. నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఉన్నాను తిరుపతి రైల్వే స్టేషన్ బయట. సో ఈరోజు మనం తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ని మీనాక్షి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారంట. సో అదేంటో మనం లాన్కి వెళ్ళినట్టు తెలుసుకుందాం. ఈ ట్రైన్కి సంబంధించే కాదు, ఈరోజు మనం ఎందుకు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియో చూసే వారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. మన తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదండి. మనకి ఆ పక్క చూసుకుంటే 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కడుతున్నారు. పెద్దవి చాలా పెద్దవి ఉన్నాయి. మనకి చర్లపల్లి స్టేషన్ కన్నా చాలా పెద్దగా కనబడుతున్నాయి. మనకి మెయిన్ బిల్డింగ్ అంతా కూడా మనకి అటు సైడ్ అయితే వస్తుంది అనుకుంటా. స్టేషన్కి అటుపక్క కూడా మనకి రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. పెద్ద బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. సో చూద్దాం మెయిన్ స్టేషన్ ఎటు వస్తుందో ఏంటన్నది. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ నుంచి బయటికి రాగానే అటు సైడ్ మనకి గేట్ నెంబర్ 31 చూసారా? అటు నుంచి మనకి బయటికి రాగానే ఈ పక్క విష్ణు నివాసం ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి తిరుమల కొండపైకి వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా బస్సులు అవి. మనకి ఆ విష్ణు నివాసం బయట మనకి రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది, బస్సు రిజర్వేషన్ కౌంటర్. అక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఈ బస్సులు అయితే వెళ్ళిపోవచ్చు. ఏసీ బస్సులు ఉంటాయి, నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. సో అదేవిధంగా మనకి స్టేషన్ లోపల నుంచే మనకి విష్ణు నివాసం వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. 16779 తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ 11 గంటల 55 నిమిషాలకి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది ట్రైన్. సో నిన్న సాయంత్రం అయితే రామేశ్వరం నుంచి బయలుదేరి తిరుపతి వచ్చిందనమాట. ఇప్పుడు తిరుపతి నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది. సో ఈసారి కూడా మనం టెర్మినల్ నెంబర్ 1 గేట్ నెంber 3 నుంచి అయితే లోపలికి వెళ్దాం. ముచ్చటగా మూడోసారి. Train number 1677 Tirupati Rameshwaram Express via Katpadi Vidupuram Junction Madurai on platform number 4. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో తిరుపతి నుంచి విల్లుపురం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 16779 తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళే రామేశ్వరం ఎక్స్ప్రెస్, అలాగే మీనాక్షి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. మనకి బ్యాక్ సైడ్ వ్యాప్ ఫ్లోర్ లోకమోటివ్ కనిపిస్తుంది చూసారా? అదేనమాట మన ట్రైన్. ఇది ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్. వారంలో 3 రోజులు ఉంటుంది. ప్రతి సోమవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు ఉంటుంది అనమాట. వారంలో ఉదయం 11 గంటల 55 నిమిషాలకి తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటల 50 నిమిషాలకి రామేశ్వరం చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ రామేశ్వరం వరకు కాకుండా రామేశ్వరం ముందు స్టేషన్ అయినటువంటి మండపం వరకు నడిపిస్తున్నారన్నమాట. సో ఏంటంటే రామేశ్వరంకి మండపంకి మధ్యలో పంబం బ్రిడ్జ్ ఉంది కదా, సో అది పాడైపోవడంతో ఆ బ్రిడ్జ్ మీద రాకపోకలు అనేవి 2022లోనే నిలిపేశారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ మనకి మండపం వరకే వెళ్తుంది. ఈ రోజు మనం జర్నీ చేయబోతున్నాం కదా తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఇది లాస్ట్ ట్రిప్ అనమాట మండపం వరకు. రేపొద్దున శ్రీరామనవమి మనకి పంబన్ బ్రిడ్జి ఓపెన్ అయితే అవుతుంది. సో దాని తర్వాత నుంచి ఈ ట్రైన్ తిరుపతి రామేశ్వరం మధ్యలో అయితే తిరుగుతుంది. ఈ రోజు మనల్ని పుల్ చేసే లోకో వచ్చేసి వ్యాప్4 లోకో 22845 సదరన్ రైల్వే జోన్కి చెందింది. అరకోణం డివిజన్కి సంబంధించింది. తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళినప్పుడు 16779, రామేశ్వరం నుంచి తిరుపతి వచ్చినప్పుడు 16780. మన ట్రైన్కి కన్యాకుమారి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. సో మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్కి మొత్తం 2 SLRD కోచ్లు అయితే ఉన్నాయి, 4 జనరల్ కోచెస్, 9 స్లీపర్ క్లాస్ కోచెస్, 3 థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అంతా కూడా ICF కోచెస్. దీని మెయింటెనెన్స్ అంతా కూడా మనకి రామేశ్వరంలో జరుగుతుంది, మధురై డివిజన్ పరిధిలో. ప్రస్తుతం ఈ ట్రైన్లో కేవలం 3 థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉన్నాయి. 2011లో ఈ ట్రైన్కి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే పెట్టారంట. సో దాని తర్వాత 2014 సంవత్సరంలో ఆ కోచ్ని అయితే తీసేశారు. సో ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం స్లీపర్ క్లాస్ కోచ్లో. నేను స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. నా కోచ్ పొజిషన్ వచ్చేసి S1. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. ఇది మా కోచ్ పొజిషన్. నాకు సీట్ నెంబర్ వచ్చేసి 34, మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. ఇక మన మీనాక్షి ఎక్స్ప్రెస్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ని 1966 సంవత్సరంలోనే ప్రారంభించారంట. తిరుపతి నుంచి తిరుచి మధ్య, అదే తిరుచిరాపల్లి. అప్పట్లో మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేది. సో అప్పుడు డైలీ ట్రైన్కి అయితే ప్రవేశపెట్టారంట ఈ ట్రైన్ని. సో దాని తర్వాత 1989 సంవత్సరంలో ఈ ట్రైన్ని మధురై వరకు పొడిగించారు. ఆ మధురైలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మీనాక్షి అమ్మవారి పేరునే ఈ ట్రైన్కి మీనాక్షి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో
సో దాని తర్వాత ఈ లైన్లో బ్రాడ్ గేజ్ పనుల కారణంగా ఈ ట్రైన్ కొన్నాళ్ళు రూట్ మార్చి వేరే రూట్లో అయితే పంపించారనమాట. సో దాని తర్వాత 2000 సంవత్సరంలో ఈ ట్రైన్ని మళ్ళీ అరుణాచలం మీదకి అయితే ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు ఏం చేశారంటే వారానికి 2 రోజుల కింద ప్రవేశపెట్టారు ఈ ట్రైన్ని. సో దాని తర్వాత 2011 సంవత్సరంలో ఈ ట్రైన్ని రామేశ్వరం వరకు పొడిగించారనమాట. సో అప్పుడు పొడిగించిన తర్వాత ఈ ట్రైన్ని వారంలో 3 రోజులు అయితే మార్చారు ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ కింద. సో అప్పుడు ఏంటంటే దాని తర్వాత 2020 సంవత్సరం తర్వాత కూడా ఈ ట్రైన్కి డేస్ అనేది మారినాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రైన్ ప్రతి సోమవారం, శుక్రవారం, శనివారం వెళ్తుంది కదా, అంతకుముందు వేరే రోజులు అయితే వెళ్ళేదన్నమాట. ఈ ట్రిప్లో మనతో పాటు మరొక యూట్యూబర్ కూడా జాయిన్ అవుతున్నారు, అదే లైఫ్ ఇన్ ఈవెంట్స్ వినయ్ గారు. సో రీసెంట్గానే ఆయన వీడియోస్ కూడా చూశాను అనమాట, అప్పుడే పరిచయం అయ్యారు మనకి. చాలా బాగా చేస్తున్నారు కంటెంట్ అనేది, ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు 1 lakh కిలోమీటర్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. నాకన్నా ఎక్కువ వీడియోలు చేస్తాడు, ఆయన కూడా ఫాలో అవుతూ ఉండండి. నాకెంత సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి, మన బ్రదర్ లాంటాడు. ఇక మన ట్రైన్కి ఆన్ టైం అంటే ఆన్ టైంకే సిగ్నల్ వచ్చేసిందండి తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. తిరుపతి తర్వాత మన ట్రైన్ ఆగేది పాకాల జంక్షన్లో, ఇక్కడి నుంచి 41 కిలోమీటర్ దూరం. మన తిరుపతి కొండ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇది అప్ రోడ్ అనమాట, మనకి దూరంగా వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు వీడియోలో అయితే అంత బాగా కనిపించదు కానీ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మనం మొదటి హాల్ స్టేషన్కి అయితే వచ్చేసామండి, పాకాల జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి PAK పాక్. వ్యాప్సాం లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది పాకాల జంక్షన్లో 37387 ఈ రోడ్ వ్యాప్సాం. ఏ ట్రైన్ ఇది? కోయంబత్తూర్, ఎస్ఎంఈడి, బెంగళూరు. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. రీసెంట్గా ఈ ట్రైన్ LHB కోచ్కి అప్డేట్ చేశారు కదా, ఆ ట్రైన్ తిరుపతి ఇంటర్సిటీ, తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ. రేక్ షేరింగ్ అయితే ఉందన్నమాట ట్రైన్కి. బాగుంది కదా ట్రైను, అన్నీ కొత్త కోచ్లాగే కనిపిస్తున్నాయి. సో ప్లాట్ఫామ్ అయితే ఈ పక్క వచ్చింది మనకి. ఈ పాకాల అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక సపరేట్ రూట్ అనేది ఉంది. మనకి కదిరి ధర్మవరం లైన్ అనమాట. మన నరసాపురం ధర్మవరం ట్రైన్ వెళ్తుంది చూసారా, అది ఈ రూట్లోనే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి కట్ అవుతుంది. పాకాల జంక్షన్ నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి. బై బాయ్ పాకాల జంక్షన్. సో ఇక్కడ మనకు ఒక రూట్ కనిపిస్తుంది, చూపిస్తానండి. అది కూడా మనకు కనిపిస్తుంది చూసారా, అటు ఆ ట్రాక్ మనకి కదిరి ధర్మవరం లైన్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. అది కూడా అది సింగిల్ లైన్. అదే కాదు, మనం ఈరోజు జర్నీ చేసేదంతా కూడా మ్యాక్సిమం సింగిల్ లైనే. ఈ పక్క లొకేషన్ అయితే చూడండి, భలే ఉంది. మొత్తం అన్ని రాళ్ళు కొండల, ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక మన ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి తిరుపతి నుంచి రామేశ్వరం వరకు 825 కిలోమీటర్లు. ప్రయాణ సమయం సుమారు 16 నుంచి 17 గంటల సమయం అయితే పడుతుంది. కాకపోతే ఈ ట్రైన్ ఈ రోజు మండపం వరకు వెళ్తుంది కాబట్టి 808 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం ఈ ట్రైన్లో. సుమారు మనకి 16 గంటలు ట్రావెల్ సమయం అయితే పడుతుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నామండి. ఇక్కడ ఈ ట్రైన్కి స్టాప్ అయితే లేదు. ఎక్కడ స్టాప్ ఎందుకు లేదు అనేది నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిత్తూరు స్టేషన్కి స్టాప్ కల్పించాలని చెప్పేసి చాలా డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట. సో ఇక్కడ దిగి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. చిత్తూరు నుంచి చేయాల్సిన ట్రైన్ అయితే ఉంది మనం ఒకటి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు కాచిగూడ. కాట్పాడి జంక్షన్ అవుటర్లో అయితే ఆఫీసరండి మన ట్రైన్ని. దాదాపు 30 గంటల ముందు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు బండి. మనకు అవుటర్లో బండి కనిపిస్తుంది చూసారా, మంగళూరు నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అది. ఇప్పుడు మంగళూరు నుంచి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుందన్నమాట. మనకి ఆ రూట్ వచ్చేసి చెన్నై వెళ్ళిపోద్ది. ఈ పక్క నుంచి చూస్తే మన లోక క్లియర్గా కనిపిస్తుంది చూసారా, టర్నింగ్లో ఆపేసాడు. కరెక్ట్గా కాట్పాడి జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం మనం. 1 గంట 20 నిమిషాలకి తీసుకొచ్చాడు. 30 గంట ముందుగానే ఉన్నాం మనం ప్రస్తుతం. సో మొత్తానికి అవుటర్లో అరగంట ఆపిన తర్వాత మళ్ళీ సిగ్నల్ అయితే వచ్చింది మన ట్రైన్కి. చూసారా భలే ఉంది వ్యూ. స్టేషన్లోనేమో గూడ్స్ రైలు ఆగింది ఇప్పుడే వచ్చి. 1 గంట 20 నిమిషాలు 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 1
బా ఇదైతే సూపర్ ఉంది. వ్యూ ఫుల్ వ్యూ చూడొచ్చు, ఫుల్ కర్వ్. తమిళనాడులో మన మొదటి స్టాప్ కాట్పాడి జంక్షన్. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్, అలాగే వెల్కమ్ టు తమిళనాడు. కాట్పాడి జంక్షన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది మన ట్రైన్. 3లో ఏదో వ్యాపూర్లో కూడా ఇంకో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అంటారో చూద్దాం. తిరునాల్వేలి పురిలియా. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చిన రూట్లోనే మనం వెళ్తాం. ఈ ట్రైన్ పోయి అరుణాచలం నుంచి వస్తుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 104 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ రావాల్సిన టైం కన్నా 10 నిమిషాలు ముందుగానే వచ్చేసింది. 1:55 నిమిషాలకైతే వచ్చింది మన ట్రైన్. 2:05 రావాలి. ఇక్కడ మనకు అఫీషియల్గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. కాకపోతే ఇంకా మనకు ఇంకొక 5 మినిట్స్ అదనంగా 10 మినిట్స్ అదనంగా అయితే ఉందన్నమాట. సో ఈ కాట్పాడి అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఇప్పుడు మనం లోకల్ ఈ వైపు అయితే ఉందన్నమాట. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బెంగళూరు అయితే వెళ్ళిపోతాము. మనకి ఇటు బ్యాక్ సైడ్ ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి చెన్నై లైన్ అనమాట. ఇప్పుడు మనం ఇటు తిరుపతి నుంచి ఇలా కాట్పాడి మీదకి అయితే వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం అయితే మళ్ళీ ఇంకో సింగిల్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట, తిరువన్నామలై సైడు. సో మామూలుగా తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే నాకు తెలిసి మెయిన్ రూట్ వచ్చేసి ఈ కాట్పాడి, జోలార్పేట, సేలం, దిండుగల్, మన్మధురై మీదుగా మనకి రామేశ్వరం అయితే వెళ్తుంది. అది వచ్చేసి ఒక 700 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కానీ మన ట్రైన్ కొంచెం లూప్ లైన్లో తిరుగుతుంది అనమాట. దాదాపు మనం ప్రయాణించేదంతా కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైనే. ఎక్కడో మధ్యలో కొంచెం తంజావూరు కాడి నుంచి మన్మధురై వరకు మనకి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ తగులుతుంది. మొత్తం 100 కిలోమీటర్లు ఎక్కువ అనమాట మెయిన్ రూట్ కన్నా ఇది. సో ఏంటంటే మన ట్రైన్ కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయితే కలుపుతుంది అనమాట మనకి తిరుపతికి, రామేశ్వరంకి. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలే. సో ఇవి కాకుండా మనకి ఈ కాట్పాడి నుంచి వెల్లూరు వెళ్ళిపోతే మనకి గోల్డెన్ టెంపుల్, దాని తర్వాత తిరువన్నామలై మనకి అరుణాచలం టెంపుల్, అదేవిధంగా మనకి ఇంకా విల్లుపురము, తంజావూరు, మధురై, ఇలా చాలా పుణ్యక్షేత్రాలు అనేది ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఒక 100 కిలోమీటర్లు ఎక్కువైనా ఈ ట్రైన్ రూట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. కాట్పాడి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది వెల్లూరు కంటోన్మెంట్లో. వెల్లూరు అంటే గోల్డెన్ టెంపుల్ ఏరియా. కాట్పాడి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ట్రైన్ కొంచెం ముందుకు వచ్చి ఫుల్ కర్వ్ తీసుకొని ఇదిగో బెంగళూరు చెన్నై మెయిన్ లైన్ అనమాట. ఇది డబుల్ లైన్. అటు స్ట్రైట్కి వెళ్ళిపోతే బెంగళూరు. టర్న్ తీసుకొని పైనుంచి వచ్చింది అనమాట మనకి. ఫుల్ కర్వ్. అటు పక్క నుంచి అయితే బండి చూపించడానికి బాగుంది. వేలూరు స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ మనకు ఒక హైవే కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి మనకి చెన్నై ముంబై హైవే అనుకుంటా, నేషనల్ హైవే. అదిగోండి, భలే ఉంది కదా పోర్ట్. వేలూరు కోట. వెల్కమ్ టు వేలూరు కంటోన్మెంట్. స్టేషన్ కోడ్ వచ్చేసి VLR. ఇక్కడ మనకి అఫీషియల్గా 2 మినిట్స్ అయితే స్టాప్ ఉందండి. ఇక్కడ కూడా ఒక మాదిరి క్రౌడ్ ఉంటారు. మనకి తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్, సిరిపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ వెల్లూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లోనే దిగాలి. సో ఇక్కడ నుంచి మనకు ఒక పావుగంట జర్నీ ఉంటుందన్నమాట. 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా మనకి ఈ స్టేషన్లోనే దిగుతారు. లేదంటే మనకి కాట్పాడి స్టేషన్ నుంచి కూడా మనకి బస్సులు అవైలబిలిటీగా ఉంటాయి. ప్రస్తుతం మన ట్రైన్ స్పీడ్ అయితే ఇదండి, 86కి వచ్చింది. అలాగా సింగిల్ లైన్ అయినా సరే బాగానే కొడుతున్నాడు. బాగుంది లొకేషన్ కూడా. చూసారా వెనకాల కొండలు ఉన్నాయి, రాళ్ళు కొండ. ఈ సైడ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎదర మనకి అరుణాచలం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా బాగుంటుంది లొకేషన్. చూపిస్తాను మీకు.
పక్క లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఈ ట్రైన్ ఐసెఫ్ కోచ్ అయినా సరే స్పీడ్లో మాత్రం బాగానే ఇంప్రెస్ చేస్తుంది, పర్లేదు బాగానే కొడుతున్నాడు బండి. ఈరోజు మన ట్రిప్ అంతా సింగల్ అని అయిపోవాలనుకుంటా, ఇప్పటి వరకు సరైన క్రాసింగ్లు కానీ ఓవర్టేక్లు కానీ ఏం పడలేదు మనకి. తిరువన్నామలై రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 197 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మనం తిరువన్నామలై రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ వచ్చేసి TNM. తిరువన్నామలై అంటే మనం అరుణాచలం వచ్చినట్టే, ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లు అనమాట. మనం బయటకు వెళ్ళిపోతే మనకి వెహికల్స్ అయితే ఉంటాయి మనకి టెంపుల్కి వెళ్ళడానికి. మ్యాక్సిమం పీపుల్ అనేది మనకి ఇక్కడ దిగేస్తారనమాట. సో తిరుపతి నుంచి మనకి అరుణాచలం వచ్చి వెళ్ళే భక్తులందరూ కూడా మెయిన్గా ఈ ట్రైన్ చూస్ చేసుకుంటారు. ఈ అరుణాచల క్షేత్రానికి రావాలంటే అదృష్టం ఉండాలంటారు. నాకు అలాంటి అనుభవం అయిందిలేండి. జస్ట్ స్టేషన్ నుంచి మనకి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అరుణాచలం టెంపుల్. ఒక అటు సైడ్ కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది చూసారా, అదే అరుణాచలగిరి. సో ఆ గిరి చుట్టూ మనకి 14 కిలోమీటర్లో గిరి ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. బా ఈ స్ట్రైట్లో ఉంది, మీకు గోపురం అది చూపించడానికి అయితే అడ్డొచ్చేసింది మొత్తం. సో చూద్దాం, కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత ఏమైనా కనిపిస్తుందేమో. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది, ఎండ వల్ల మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. చూడండి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి నాకు. నేను ఈ రూట్లో ఇది థర్డ్ టైం రావడం. 2 సార్లు కూడా నేను ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే వచ్చాను, ఇది 3వసారి. అంటే ఇక్కడ వరకు నేను ట్రావెల్ చేశాను. ఇక్కడ తిరువన్నామలై నుంచి విల్లుపురం నుంచి మనం ఈ రూట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ప్రస్తుతం మన ట్రైన్ స్పీడ్ అయితే ఇదేండి చూసారా, 107 ఐసెఫ్ కోచ్ మ్యాక్సిమం కొడేస్తుంది. ఇంకా జస్ట్ మనం విల్లుపురం జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాము. 20 కిలోమీటర్స్ అనుకుంటా, 13 కిలోమీటర్స్. ఈ లొకేషన్ చూస్తుంటే ఇదేదో మా గోదావరి జిల్లాలో గుర్తొస్తున్నాయండి, భలే ఉంది కదా. వెంకటేశపురం కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి విల్లుపురం 8 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇక్కడ మనకి ఇంకా సిగ్నల్ అయితే రాలేదు, ఇక్కడ పెట్టి ఆపేసాడు బండి. ఏదైనా క్రాసింగ్ వస్తుందో లేదన్నది చూడాలి. ఈ ట్రైన్కి బాగా బఫర్ టైమ్స్ అనేది ఎక్కువ పెట్టేసాడు. ఏ స్టేషన్ కన్నా సరే ముందుగా వచ్చేస్తుంది, స్టేషన్ బయట ఆపేస్తున్నాడు. మనం విల్లుపురంకి 5 గంటల 5 నిమిషాలకి అయితే వెళ్ళాలండి. మనకి జస్ట్ ఇంకా 8 కిలోమీటర్లే, కాకపోతే ఇక్కడికి ఇంకా అరగంట ముందు అయితే వచ్చేసింది బండి. సో మొత్తానికి ఒక 10 నిమిషాల తర్వాత మన ట్రైన్ సిగ్నల్ అయితే వచ్చిందండి. పేరు చూసారా, భలే ఉంది, వెంకటేశపురం. ఓ పాంబేలికి కొడుతుంది బండి. మన ట్రైన్లో టాయిలెట్స్ అయితే పర్లేదు, కొంచెం క్లీన్గానే ఉన్నది, మెయింటెనెన్స్ అది కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను చూడండి. సో మనకి టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే అదొకటే పైప్ అనుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే జనాలకి తెలియట్లేదు, సరిగ్గా పైపుని గలీజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ పక్కన చూడండి, ఇక్కడ మనకి పుష్ బటన్ ఉంటుంది, దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది ఫోర్స్గా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే టాయిలెట్ నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత కాట్పాడి దగ్గర మనం చెన్నై బెంగళూరు మెయిన్ లైన్ టచ్ చేసుకుని మళ్ళీ లూప్ లైన్లోకి వచ్చాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం తిరువన్నామలై నుంచి విల్లుపురం వచ్చే క్రమంలో ఇప్పుడు ఇక్కడ మనం విల్లుపురం దగ్గర చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్ళే మెయిన్ లైన్ అయితే టచ్ చేసుకొని మళ్ళీ మనం ఇంకో సింగిల్ లైన్లోకి అయితే వెళ్తాం అనమాట. విల్లుపురం అది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనుకుంటుంది అంతా కూడా. సో మనకి పక్క ప్లాట్ఫామ్లో ఒక మెమో ట్రైన్ ఆగం చూసారా, ఇది విల్లుపురం తిరుపతి మెమో అయి ఉండొచ్చు ఏమో. వెనకాల కూడా ఒక ట్రైన్ ఉంది, ఈ 2 ట్రైన్లో ఒకటి తిరుపతి విల్లుపురం మెమో. కరెక్టే, అది విల్లుపురం తిరుపతి మెమో. ఇదేంటి దిండుగల్ మెమో అనుకుంటా, విల్లుపురం దిండుగల్ మెమో అయ్యి ఉండొచ్చు. ఈ విల్లుపురం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ ఇంజిన్ వైపు స్ట్రైట్గా వెళ్ళిపోతే నాగర్కోయిల్ కన్యాకుమారి లైన్ అనమాట. మనకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చెన్నై లైను. ఇదే కాకుండా మనకి ఇప్పుడు మనం వచ్చాం కదా తిరువన్నామలై లైను, ఇదొక లైన్ అనమాట. అది కాకుండా మనకి పాండిచ్చేరి మనకి సర్కార్ ఎక్స్ప్రెస్ చూసారా, మనకి వెళ్ళేది అది ఇక్కడ వచ్చే మనకి కట్ అవుతుంది అనమాట. అదొక లైన్ ఉంది. అది కాకుండా ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది మనకి కడలూరు పోర్టు చిదంబరం నుంచి మళ్ళీ ఇంకొక లూప్ లైన్ నుంచి మనకి మెయిన్ లైన్కి అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మనకి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ కూడా వచ్చేసి VM.
విల్లుపురం స్టేషన్లో మేమైతే ఒక ఛాయ్ తీసుకున్నాము. ఛాయ్ కూడా అంత టేస్ట్ అనేది ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే మన ట్రైన్కి ఎటువంటి ప్యాంట్రీ గారు లేదు. ఫుడ్ కూడా మెయిన్ స్టేషన్లో అంతా కూడా సరిగా ఫుడ్ అయితే కూడా దొరకట్లేదు. సో ఏంటంటే మన ట్రైన్ అంతా కూడా ఎక్కువగా లూప్ లైన్లోనే వెళ్తుంది కాబట్టి ఫుడ్ కూడా కష్టంగానే ఉంది. కుదిరితే ఏదైనా బయట నుంచి మెయిన్ స్టేషన్కి ఆర్డర్ పెట్టుకోవడం బెటర్, లేదంటే ఫుడ్ క్యారీ చేయడం బెటర్. ఫుడ్ విషయంలో అయితే కొంచెం కష్టమే ఈ ట్రైన్లో. విల్లుపురం నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుపాద్రి పులియూరు అంట. పలకడం కూడా చాలా కష్టంగా ఉంది. మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా ట్రాక్, అది వచ్చేసి పాండిచ్చేరి లైన్ అనమాట. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ ఇంకొక రూట్ తీసుకుంటుంది, అది కూడా చూపిస్తాను కుదిరితే. సో విల్లుపురం నుంచి అవుటర్కి రాగానే ఇంకా మనం ఇంకొక రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మనకి ఆ పక్కన కనిపిస్తుంది చూసారా ట్రాక్స్, అవి వచ్చేసి మనకి చెన్నై కన్యాకుమారి మెయిన్ లైన్ అది. ఇప్పుడు మన కొట్లూరు పోర్ట్ నుంచి మళ్ళీ ఇంకొక లూప్ లైన్లోకి అయితే వెళ్తాం. మనకి తంజావూరు వరకు కూడా మనకి ఇదంతా సింగిల్ లైనే మనం ట్రావెల్ చేసేది. అదిగో చూడండి, ఆ డబుల్ లైన్ ఇంకా సపరేట్ అయిపోతుంది, కన్యాకుమారికి వెళ్ళిపోతుంది, మనం ఒక సింగిల్ లైన్లోకి వెళ్ళిపోతాం. అది దీనికి మించిన సుఖం ఇంకోటి ఉండదేమో, ప్రపంచంతో సంబంధం లేదు. ఏ స్వర్గంలో కూడా దొరకదు ఈ సుఖం. ఆ మెమో ట్రైన్ కోసం ఆ ట్రైన్ పక్కన ఎట్టేసాడు ఎంతసేపు. మైల్ రాయి విల్లుపురం మెమో అది. ఇప్పుడు మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. వెల్కమ్ టు తిరుపాదిరి పులియూరు. ఎలా పలకలా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ స్టేషన్ పేరుని చూసారా, ఈ స్టేషన్ పేరుని కరెక్ట్గా గుక్క తిప్పకుండా 10 సార్లు పలికి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. అలా కరెక్ట్గా ఎవరు చెప్తారో వాళ్ళని నెక్స్ట్ ట్రిప్కి నాతో పాటు ఫ్రీగా తీసుకెళ్ళిపోతా. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సమయం చూసుకుంటే సాయంత్రం 6:14 అయింది. మన ట్రైన్ ఆగింది 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో. కడలూరు పోర్ట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నామండి. ఈ స్టేషన్లో మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అదే ట్రైనో ఏంటో. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిదంబరం. సో ప్రస్తుతం టైం వచ్చేసి సాయంత్రం 6:30 అవుతుంది. మనకి లైటింగ్ కూడా చీకటి అయిపోతుంది అనమాట. ఇంకా చూపించడానికి అంత లొకేషన్స్ అయితే ఏం కనిపించవు మీకు. మనకి నెక్స్ట్ చిదంబరం రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి మనకి తంజావూరు, దిండిగల్, కొడైకెనాల్ రోడ్డు, మధురై జంక్షన్, మధురై జంక్షన్, సో ఇలా కొన్ని ముఖ్యమైన స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కుదిరితే అవి స్టేషన్స్ వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మనకి ఇంకా చూపించడానికి అయితే అంత ఏం కనిపించదు నైట్ టైం కాబట్టి. సో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, బండి మాత్రం మ్యాక్సిమం కొట్టుకెళ్ళిపోతున్నాడు. అసలు నాకు ఒకవేళ బయటకు పెట్టి ఫోన్ పెట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు నాకు. చీకటి అయిపోయింది చెప్పాను కదా, దాదాపు 6:15 అయిపోయింది టైము. అయినా మనకి ఇంతవరకు కనిపిస్తుందంటే గ్రేట్. నాకు మాత్రం నేను చూస్తుంటే తమిళనాడు అయితే నాకు ఏమనిపించట్లా. నాకు మ్యాక్సిమం మన ఆంధ్రాలోనే తిరిగినట్టుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు కొత్త రకమైన ఫీలింగ్ వస్తుంది. నాకు అలాగైతే ఏం లేదు ఈ లొకేషన్లో. మొత్తం అంతా చూడండి, ఎక్కడ చూసినా మనకి ఆ గ్రీన్ మ్యాటే కనిపిస్తుంది. సేమ్ మా గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ లొకేషన్ అంతా కూడా. వెల్కమ్ టు చిదంబరం. తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ
8వ హాల్ట్ స్టేషన్ అయినటువంటి చిదంబరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చామండి మనం. ఇక్కడికి దాదాపు 25 నిమిషాలు ముందుగానే వచ్చేసింది మన ట్రైన్. స్టేషన్ కోడ్ వచ్చేసి CDM. మైలాదుటూరై విల్లుపురం ప్యాసింజర్ ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి. ఈ చిదంబరం దేనికి ఫేమస్ కామెంట్ చేయండి. ఈ చిదంబరంలో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేసి చెప్పండి. మనకి మైలుదుటూరై నుంచి విల్లుపురం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ప్రస్తుతం టైం అయితే మనకి సాయంత్రం 7 గంటలు అవుతుంది. ఇంకా మన ట్రైన్కి 17 నిమిషాలు స్టాప్ అయితే ఉందన్నమాట. అఫీషియల్గా 2 మినిట్స్ స్టాప్ ఈ ట్రైన్కి ఇక్కడ. కాకపోతే ఇంకా మనకి ఇంకా పావుగంట పైన టైం అయితే ఉంది. ఈ ట్రైన్కి ఇంత బఫర్ టైం ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా నెక్స్ట్ 30 కిలోమీటర్లు కూడా 1 అవర్ టైం అయితే ఇచ్చాడనమాట. మనకి మైలుదుటూరై అనే స్టేషన్ చూసారా, అక్కడికి ఇంకా 37 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఒక హాల్ట్ స్టేషన్ ఉంది. ఈ లెంత్లో కూడా మనకి ఇంకొక 1 అవర్ టైం అయితే పెట్టాడు. వ్యాపూర్ లోకోమోటివ్ వచ్చింది. బెంగళూరు నుంచి కారైకల్ ఎక్స్ప్రెస్ అంట. అది ఏం ఎక్స్ప్రెస్ తెలియదు. పొద్దున్న 7:30 బయలుదేరింది బెంగళూరులో. బాబు ఏంటి అయినా జనం అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రైన్ ముందు వెళ్తాడా, మన ట్రైన్ ముందు వెళ్తాడా, అదే సస్పెన్స్. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 4 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఆ బండి అరగంట లేట్లో ఉందని దానిలో వదిలేసాడు. అది మొత్తం జనరల్గా వచ్చేసి అనుకుంటా ట్రైన్ అంతా. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయి ఉంటుంది ఇది. కానీ ఆ బండి మాత్రం మామూలు రష్ లేదండి. సో మొత్తానికి చిదంబరం రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరామండి. అంటే దీనికి ముందు ఒక ట్రైన్ వెళ్ళింది కదా, సో దానివల్ల 10 నిమిషాలు లేట్ అయితే అయింది. లేట్ అయినా పర్లేదు, మనకి మైలుదుటూరై స్టేషన్ వచ్చేసి ముందుగానే వెళ్ళిపోద్ది. మధ్యలో స్టాప్ ఉందన్నమాట. వెల్కమ్ టు మైలాదుటూరై జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైను. స్టేషన్ కోడ్ వచ్చేసి MV. ఈ మైలాదుటూరై అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం వచ్చిన రూట్ కాకుండా ఇక్కడ నుంచి ఒక మీటర్ గేజ్ లైన్ అయితే ఉంది తరంగంబడి వరకు. సో అది కాకుండా మనకి తంజావూరు వైపు, ఇప్పుడు మనం కుంభకోణం మీద తంజావూరు అయితే వెళ్తాం కదా, అదొక లైను. అది కాకుండా మనకి తిరువారూరు వైపు కూడా ఒక లైన్ ఉందన్నమాట. తిరువారూరు జంక్షన్ నుంచి అటు నాగపట్నం వైపు అయితే వెళ్తుందన్నమాట, అదొక లైను. మైలాదుటూరై స్టేషన్లో మాకు డిన్నర్ అయితే వచ్చేసింది అనమాట. చికెనీ ఫ్రైడ్ రైస్, కచప్, టమాటో కచప్, చిల్లీ కచప్, చిల్లీ సాస్. పెరిగిపోయి అంటే బాగున్నాను, ట్రై చేసాం కానీ దొరకలా. అసలు ట్రైన్లో ఫుడ్ మనకి ఎప్పుడు నచ్చదు, కానీ ఇది మాత్రం సూపర్ ఉంది. అది రూపాయలు నిజంగా ఫస్ట్ టైం. సో మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఒక మంచి ఫుడ్ తినాలన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు. అంటే అది కూడా బయట నుంచి తెప్పించారనుకోండి ఫ్రైడ్ రైస్. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మనకి ఇక్కడ 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో మెమో కనిపిస్తుంది చూసారా, తిరువారూరు నుంచి మనకి మైలుదుటూరై అయితే వచ్చిందనమాట ప్యాసింజర్ ట్రైను, అదే మెమో ట్రైను. సో ఇంకేంటంటే మనకి ఇంకా కుంభకోణము, తంజావూరు చెప్పాను కదా, ఇక్కడ చాలా స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసి చూపించాలంటే కొంచెం కష్టమే అనుకుంటే నైట్ టైము. నాకైతే మిడిల్ బెర్త్ వచ్చింది, అది కూడా మధ్యలో వచ్చింది నాకు. అస్తమానం బయటకు వచ్చి వెళ్ళడం మనకి కొత్త కదా ఈ రూటు. సో వీలైతే చూపిస్తా ఖచ్చితంగా. సో మొత్తానికి 30 గంట ఆలస్యంగా మనకి మైలుదుటూరై స్టేషన్ నుంచి అయితే బయలుదేరిందండి మన ట్రైను. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుంభకోణం తెలుసు కదా దేనికి ఫేమస్. చాలాసేపు స్పెండ్ చేసాం ఈ స్టేషన్లో ఈరోజు. ఏంటంటే ఇక్కడ కొద్దిగా చిన్న ఏసీ రిపేర్ అయితే వచ్చిందనమాట, ఏసీ రూమ్లో, అదే ఏసీ బోగిలో. సో దానికి సంబంధించిన వర్క్స్ అయితే చేశారు ఇప్పటి వరకు. సో అందుకైతే ఆపారనమాట ట్రైన్ని. అటుపక్క ప్లాట్ఫామ్ ఎండింగ్ అయిపోయింది, కానీ ఇటు పక్క అయితే ఇంకా అవ్వలేదు. ఇక్కడ మీటర్ గేజ్ లైన్ అని చెప్పాను కదా, సో అది వర్క్స్ ఏమైనా జరిగినాయా ఏం కనపడట్లేదు. ఆ ట్రాక్ మనకి చూపిందామంటే అది తెలిసి ఉంటే అక్కడ లాస్ట్లో ఉంటుంది అనుకుంటా మీటర్ గేజ్. సో మొత్తం
చీకటి అయిపోయింది. వెల్కమ్ టు కుంభకోణం. యాభై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిందండి కుంభకోణం నుంచి. మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తంజావూరు జంక్షన్. బై బై కుంభకోణం. సో నేనైతే మిడిల్ బెర్త్లో వేసాను పడక. ఇక మా వెనకాల కనిపిస్తుంది చూసారు విండో, ఆ ఒక నుంచి ఫోన్ బయటకి వీడియో తీస్తున్నాను. కుదిరితే చూపిస్తాను, నిద్ర వచ్చేస్తే మామూలు చెప్పలేము. సో టైం కూడా చాలా అయింది ప్రస్తుతం. వెల్కమ్ టు మదురై. ఈ ట్రైన్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆ స్టేషన్కి వచ్చామండి, మదురై స్టేషన్కి. టైం వచ్చేసి రాత్రి 1:50 అవుతుంది. మరి నైట్ ఎక్కడ లోకో చేంజ్ చేశారో తెలియదు కానీ డీజిల్ లోకో పెట్టారు మన ట్రైన్కి. మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఎప్పుడో 2017లో వచ్చినట్టు గుర్తుంది నాకు టెంపుల్కి. నిజంగాను మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ని 1989 సంవత్సరంలో మనకి తిరుచిరాపల్లి నుంచి మధుర వరకు పొడిగించారు అనమాట. సో అప్పుడే ఈ ట్రైన్కి మీనాక్షి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. మనకి మధురలో ముఖ్యమైనటువంటి మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ పేరు తీసుకొచ్చి పెట్టారు అనమాట. వెల్కమ్ టు మండపం. సో మొత్తానికి తిరుపతి నుంచి బయలుదేరి 808 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ మనం వచ్చేసాం మండపం రైల్వే స్టేషన్కి అండి. ఒక 40 నిమిషాలు ఆలస్యంగా మనమైతే మండపం చేరుకున్నామండి. మన నెక్స్ట్ జర్నీ వచ్చేసి రామేశ్వరం నుంచి తాంబరం వరకు ఉండిపోతుంది. మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, ఆ ట్రైన్. ఈరోజు శ్రీరామనవమి కదా, మనకి ఈరోజు ఇనాగ్రల్ చేయబోతున్నారు ఈ ట్రైన్ని. మొట్టమొదటి ట్రైన్ మనకి కొత్త పంబం బ్రిడ్జి మీద అయితే వెళ్ళబోతుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికే నేను రామేశ్వరంకి అయితే వెళ్ళబోతున్నాను. ట్రైన్ అయితే ఫుల్గా ముస్తాబ్ చేసి ఉంచారు, మరి ఇది ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటి సైడ్. ఇదండి మండపం రైల్వే స్టేషన్ అవుట్లుక్. ఇక్కడ నుంచి మన స్టేషన్ బయటికి రాగానే మనకి రామేశ్వరం సైడ్, ధనుష్కోడి సైడ్ వెళ్ళడానికి వెహికల్స్ అయితే చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్గా ఇదండి మన జర్నీ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.